నమస్తే గురు. ఈ రోజు వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండిపోతుంది. మీరు ఒక కొత్త విషయాన్ని అయితే మీరు తెలుసుకుంటారు. అదేంటంటే మీరు ఏదైనా వెబ్సైట్ గానీ యాప్ గానీ ఓపెన్ చేసినప్పుడు అక్కడ మీకు కొన్ని కనిపిస్తాయి అనమాట. లైక్ వెరిఫై యువర్ ఏ హ్యూమన్ గానీ, లేకపోతే ఐఎమ్ నాట్ ఏ రోబోట్ గానీ, లేకపోతే ఎంటర్ ద క్యాప్చా గానీ, ఇలాంటివి కొన్ని కనిపిస్తాయి అనమాట. ఇలా ఎందుకు కనిపిస్తాయని చెప్పేసి ఎప్పుడైనా ఆలోచించారా? అంత సీన్ లేదు లేక నేనే చెప్తాను చూడండి ఒకసారి. ఇలా ఎందుకు వస్తుందంటే ఆటోమేటెడ్ బాట్స్ అని కొన్ని ఉంటాయి అనమాట. లైక్ రోబోట్స్ అనుకోండి. ఈ బాట్స్ ఏం చేస్తారా అంటే ఆ వెబ్సైట్ లో ఏమైనా ఫార్మ్స్ ఉంటే ఆ ఫార్మ్స్ ని ఆటోమేటిక్ గా ఫిల్ చేయడం కానీ, లేకపోతే ఆ వెబ్సైట్ లో ఫేక్ అకౌంట్స్ ని క్రియేట్ చేయడం కానీ, లేకపోతే బ్యాక్ ఎండ్ కి మల్టిపుల్ రిక్వెస్ట్లు అట్ ఏ టైం పంపించడం కానీ, అండ్ స్పామ్ మెసేజెస్ కానీ, మెయిల్స్ కానీ పంపడం కానీ, ఇలా చాలా చేస్తాయి అనమాట ఈ బాట్స్ అన్నవి. ఇలా బ్యాక్ ఎండ్ కి మల్టిపుల్ రిక్వెస్ట్ వెళ్తే ఆ వెబ్సైట్ అనేది క్రాష్ అయిపోతుంది. ఆ వెబ్సైట్ సెక్యూరిటీ అనేది కాంప్రమైజ్ అయిపోతుంది. సో ఈ బాట్స్ వల్ల ఇంత డిసడ్వాంటేజెస్ అయితే ఉన్నాయి కదా. సో ఈ బాట్స్ ని ఆపడానికి సెక్యూరిటీ గార్డ్ లాగా వెరిఫై యువర్ ఏ హ్యూమన్ కానీ, లేకపోతే ఐఎమ్ నాట్ ఏ రోబోట్ కానీ, లేకపోతే ఎంటర్ క్యాప్చర్ కానీ, ఇవన్నీ అక్కడ కనిపిస్తాయి అనమాట మనకు. అంత డౌట్ఫుల్ గా ఫేస్ పెట్టుకో ఎగ్జాంపుల్ ఇస్తాను, పిచ్చ క్లియర్ అయిపోతుంది. మనందరికి ఫేవరెట్ అయిన కార్తిక్ భయ్య కాన్సెప్ట్ ఏదైనా జరుగుతుందంటే మనందరూ టికెట్స్ కోసం కొట్టేసుకుంటాం. ఈ బాట్స్ ఏం చేస్తారా అంటే టికెట్స్ అన్నవి లైవ్ అవ్వగానే మొత్తం ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో ఆ టికెట్స్ అన్ని బుక్ చేస్తాయి అనమాట. మొత్తం కాన్సెప్ట్ లో ఉన్న టికెట్స్ అన్ని బుక్ చేస్తాయి ఈ బాట్స్ అన్నవి ఆటోమేటిక్ గా. బుక్ చేస్తే ఇక్కడ జెన్యున్ ఫ్యాన్స్ కి టికెట్స్ దొరకవు కదా. ఈ బాట్స్ ని డెవలప్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, వీళ్ళు ఏం చేస్తారా అంటే ఈ టికెట్స్ అన్ని కొనేసారు కదా, ఈ టికెట్స్ ని బయట 10x ప్రైజెస్ తో అమ్ముతారు అనమాట. సో ఇక్కడ జెన్యున్ ఫ్యాన్స్ కి చాలా ప్రాబ్లం అయితే అవుతుంది కదా ఇక్కడ. సో ఇది జస్ట్ ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. ఇలా ఈ బాట్స్ అన్నవి చాలా చేస్తాయి అనమాట. ఇప్పుడు నీ మైండ్ లో క్వశ్చన్ రన్ అవుతూ ఉంటది, రోబోటా హ్యూమన్ అని చెప్పి ఎలా డిసైడ్ చేస్తారు అని చెప్పేసి. ఫస్ట్ ఏంటంటే నువ్వు నీ మౌస్ ని ఎలా మూవ్ చేస్తున్నావో దాన్ని బట్టి కూడా డిసైడ్ చేస్తుంది అనమాట. లైక్ హ్యూమన్స్ అయితే ఆ మౌస్ ని కర్వ్స్ గా ఇలా మనం మూవ్ చేస్తాం. అది ఒక బాట్ అనుకోండి, ఆ మౌస్ ని కర్సర్ ని ఇలా స్ట్రైట్ గా డ్రాగ్ చేస్తుంది అనమాట. సో అక్కడ అది తెలిసిపోతుంది అది రోబోటా లేకపోతే హ్యూమన్ అని చెప్పేసి. సెకండ్ వచ్చేసరికి హౌ ఫాస్ట్ యూ స్క్రోల్ యువర్ మౌస్, అంటే ఆ మౌస్ ని ఎంత ఫాస్ట్ గా నువ్వు స్క్రోల్ చేస్తున్నావో దాన్ని బట్టి కూడా డిసైడ్ చేస్తుంది అనమాట. థర్డ్ ఏంటంటే నీ బ్రౌజర్ హిస్టరీ కానీ కుకీస్ కానీ చెక్ చేస్తుంది. నువ్వు ఆల్రెడీ ముందు ఈ బ్రౌజర్ యూస్ చేసావా లేదా అని చెప్పేసి దాన్ని బట్టి కూడా డిసైడ్ చేస్తుంది. ఈ 3 స్టేజెస్ లో నీ మీద ఎక్కడ డౌట్ వచ్చినా కూడా నీకు టెస్ట్ అనేది ఉంటుంది అనమాట. లైక్ ఎలా అంటే సెలెక్ట్ ఆల్ ఇమేజెస్ విత్ ట్రాఫిక్ లైట్స్ కానీ, లేకపోతే సెలెక్ట్ ఆల్ ఇమేజెస్ విత్ బైసైకిల్స్ కానీ, ఇలా ఒక టెస్ట్ అనేది పెడుతుంది. దీన్ని నువ్వు పాస్ చేసినప్పుడే అప్పుడు నువ్వు హ్యూమన్ గా రికగ్నైజ్ అవుతావు. ఒక హ్యూమన్ కి ఇవన్నీ చేయడం చాలా ఈజీ, బట్ ఒక బాడీకి మాత్రం పిచ్చ డిఫికల్ట్ ఇది. సో దీన్ని బట్టి మనం డిసైడ్ చేస్తాం అనమాట వెదర్ ఇది రోబోటా లేకపోతే హ్యూమన్ అని చెప్పేసి. సో అది భయ్య, కంటెంట్ నచ్చితే అకౌంట్ ఫాలో చేసుకో, రీల్ లైక్ చేసుకో, రైట్ మేమంటా బై.